రైట్. దివంగత వైఎస్ఆర్ కుమార్తె అలాగే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4న షర్మిల కాంగ్రెస్లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రియాంక ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్లో చేరనున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. ఇప్పటికే షర్మిలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు షర్మిల కూడా తన పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ తాజా పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. కొద్దిసేపటి క్రితమే ఏదైతే లోటస్ పాండ్లో వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో అయితే వైఎస్ షర్మిల అలాగే కొంతమంది ముఖ్య నేతలతో అయితే భేటీ అయ్యారు. ఏదైతే భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, విలీనం కావచ్చు, ఈ మెయిన్గా ఈ రెండు విషయాల్లో కూడా ఈ ప్రస్తుతం అయితే భేటీ అయితే కొనసాగుతుంది. మనకున్న తాజా సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు వచ్చే ఎల్లుండ 4వ తారీఖున ఏదైతే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లోకి అయితే విలీనం చేయనున్నారు. ఏదైతే కాంగ్రెస్ పెద్దల సమక్షంలో అయితే ఏదైతే కాంగ్రెస్లో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం ఈ భేటీ అయితే ఇంకా కొనసాగుతుంది. అలాగే ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ కార్యాచరణ అంటే ఇప్పుడు వచ్చే ఏపీ ఎలక్షన్లో కూడా షర్మిల ఒక కీలక పాత్ర అయితే పోషించాల్సి ఉంది. అలాగే కాంగ్రెస్లో జాయిన్ అయితే ఏదైతే ఏపీలో కూడా తనకి కాంగ్రెస్ తరఫున పూర్తి మద్దతు ఉంటుంది కాబట్టి అలాగే అక్కడ కూడా పూర్తిగా ఏదైతే ఎలక్షన్స్ సంబంధించి కూడా ముఖ్య పాత్ర అయితే పోషిస్తారు. అలాగే తెలంగాణ వైఎస్ఆర్టీపీకి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్తో సపోర్ట్తోని ఏదైతే ముందుకెళ్ళడం జరిగింది. కానీ అంతకుముందు కూడా ఏదైతే 175 సీట్లలో వైఎస్ఆర్టీపీ విడిగా పోటీ చేయాలనుకున్నా ఏదైతే ఓట్లు చీల్చడం ఇష్టం లేక కాంగ్రెస్కి సంబంధించి కొంతమంది పెద్దల సూచనలతో అయితే ఏదైతే కాంగ్రెస్కు సపోర్ట్గా అయితే నిలిచారు. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా ఏదైతే ఈ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలోని ప్రస్తుతం వైఎస్ఆర్టీపీ కూడా కాంగ్రెస్లో విలీనం చేసుకొని ఆ తర్వాత ఏపీలోకి అయితే ముందుకెళ్ళనున్నారు. ప్రస్తుతం అయితే ఈ భేటీ అయితే ఇంకా కొనసాగుతుంది. అలాగే ఈ భేటీ తదనంతరం కూడా వైఎస్ఆర్ షర్మిల అలాగే వారి కుటుంబం కూడా ఇరుపులపైకి అయితే వెళ్ళనున్నారు. ఏదైతే తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఉన్నారో ఇతని వివాహ పత్రిక ఇరుపులపాయలోని రాజశేఖర రెడ్డి దగ్గర పెట్టి నివాళులు అయితే అర్పించనున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే కాసేపట్లో కూడా ఇక్కడి నుంచి అయితే బయలుదేరనున్నారు. కానీ ఏదైతే ఈరోజు చూసుకున్నట్టయితే ఈ భేటీ కూడా చాలా ప్రాధాన్యత సంచరించుకుంది. ఎందుకంటే ఇప్పటివరకు వైఎస్ఆర్టీపీ తెలంగాణలోని విడిగా ఉన్న పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్లోకి అయితే జతపరచడంతో కాంగ్రెస్ కూడా బలం చేకూరుతుంది. అలాగే వచ్చే ఏపీ ఎలక్షన్స్లో కూడా ఒక కీలక పాత్ర అయితే పోషించాల్సి ఉంది. ప్రస్తుతం మరికొద్దిసేపటి వరకు కూడా ఈ భేటీ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత ఏదైతే కార్యాచరణ అంటే ఏపీలో జరిగే ఎలక్షన్స్ కావచ్చు లేదంటే ఇక మన ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు ఈ రెండింటికి సంబంధించి కూడా ఏదైతే ఒక కార్యాచరణతో అయితే ముందుకెళ్లాలని చెప్పి కూడా ఆమె అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది శివ. అయితే ఏంటి వైఎస్ఆర్టీపీ విలీనం అయితే గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కన్ఫర్మేషన్ అయితే అయిపోయినట్టు తెలుస్తుంది. వైఎస్ షర్మిలకు ఏ రకమైనటువంటి సముచిత స్థానం అక్కడ దక్కే అవకాశం ఉందనుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా వెళ్తున్నారు, ఎంపీ స్థానానికి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఒకవేళ ఎంపీగా అక్కడ గెలవలేని పక్షంలో రాజ్యసభకు పంపిస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి అంత ప్రాధాన్యత వైఎస్ షర్మిలకు ఖచ్చితంగా కూడా దక్కే అవకాశం ఉందా? అలాగే విజయమ్మ సంగతి ఏంటి? విజయమ్మ గురించి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు విజయమ్మ ఎటు సైడ్ ఉంటారు? ఇప్పటివరకు షర్మిలతో ఉన్నటువంటి విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందా? అంటే తటస్థంగా రాజకీయాలు దూరంగా విజయం ఉండబోతున్నారా? శివ, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో మాత్రం ఏదైతే కాంగ్రెస్తోని విలీనం అవ్వడానికి కూడా దాదాపు ఖాయమయ్యే చేసుకున్నారు. ఏదైతే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యవర్తిగా వహించి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా షర్మిలకి అయితే సపోర్ట్ ఉండాలని చెప్పి కూడా గట్టిగానే పోటీగా అయితే దిగారు.
ఈ నేపథ్యంలోని ఈ ఎలక్షన్స్లోని ఏదైతే తెలంగాణ కాంగ్రెస్కి అయితే పూర్తిగా సపోర్ట్ ఇవ్వడంతో వచ్చే ఏపీ ఎలక్షన్స్లో కూడా షర్మిల కూడా ఒక కీలక పాత్ర అయితే రానుంది. అలాగే ఏపీ ఎలక్షన్స్లో కూడా మనకున్న సమాచారం ప్రకారం అధ్యక్షురాలు కావచ్చు లేదా పీసీసీ బాధ్యతలు కావచ్చు కాంగ్రెస్ తరపున అయితే ఏపీలోకి ఇవ్వనున్నారు. అలాగే ఒక ఎంపీ సీటు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఓడిపోయినా సరే కాంగ్రెస్ తరపున రాజ్యసభకు పంపించడానికి కూడా కొన్ని చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తుంది. మరోపక్క ఇప్పటి వరకు షర్మిలతోని విజయమ్మ కూడా తోడుగా నడిచారు. ఏదైతే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వైఎస్ షర్మిలతోనే విజయం ఉన్నారు. అలాగే ఆమెతోనే పూర్తిగా కొనసాగుతున్నారు. కానీ ఎప్పుడు చూసినా సరే పార్టీ వ్యవహారాలకు సంబంధించి వైఎస్ఆర్టీపీ పార్టీ వ్యవహారాల్లో అంత జోక్యం అయితే ఎప్పుడు చేసుకోలేదు. ఏదన్నా షర్మిల వెనకుండే నడిపించడం కూడా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు వచ్చే ఏపీ ఎలక్షన్స్ అయితే ఒక సంచలనంగా మారనుంది. ఎందుకంటే అన్నా చెల్లెల మధ్యన ఒక రచ్చ కింద మొదలయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అటు పక్కన ఏదైతే జగన్ పార్టీ, మరో పక్కన కాంగ్రెస్లో షర్మిల, ఈ రెండు పార్టీలు కూడా అక్కడ పోటాపోటీగా పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలోని ఏదైతే విజయమ్మ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది అయితే ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ ఇప్పటివరకు కూడా షర్మిలతోనే ఉండడంతో ఏపీలో కూడా షర్మిల వెంటే ఉండి ముందుకు నడిపిస్తారని అయితే తెలుస్తుంది శివ. మరోవైపు కుమార్, నిన్న మొన్నటి వరకు కూడా అంటే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు చాలా గట్టిగా డిఫైన్ చేసుకున్నారు వైఎస్ షర్మిల. తాను ఇక్కడ కోడల్ని, తాను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానంటూ కూడా చెప్పారు. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి తనకు సంబంధం లేదన్నట్టు ఆమె మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా చూసాం ఎన్నికల సందర్భంగా కూడా. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలైనా లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టినా ఏ రకంగా ఏపీ పీపుల్ని వైఎస్ షర్మిల కన్విన్స్ చేయగలరు? అంటే ఆమె దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందనుకోవాలా? శివ, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పటి కాడి నుంచి కూడా తను తెలంగాణ కోడలని చెప్పి గట్టిగానే పోటీలో దిగారు. అలాగే కేసీఆర్కి ఆపోజిట్గా గట్టిగానే నినాదాలు అయితే చేశారు. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే ఏదైతే వాదనలు ఉన్నాయో వీటిని కూడా తప్పుబట్టు అడుగు పక్కకు జరుపు కూడా ఈమైతే ముందుకైతే సాగింది. అలాగే తెలంగాణలో ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లో కూడా షర్మిల ఒక పాత్ర అయితే పోషించారు. అలాగే ఏదైతే ఇప్పుడు ఏపీ సంబంధించి ఇప్పటివరకు తెలంగాణ మనకి ఏపీ అలాగే తెలంగాణ విడిపోయిన సమయంలో కూడా అంతకుముందు కూడా ఏదైతే షర్మిల తెలంగాణ ఏపీలోనే తన అన్న వెంట ఉంటూ పాదయాత్ర చేసుకుంటూ కూడా అక్కడ పార్టీని అయితే గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే కొన్ని విభేదాల కారణంగా తను తెలంగాణ కోడలంటూ కూడా తెలంగాణలోని వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టడం జరిగింది. అలాగే ఎలక్షన్లో కూడా గట్టి పోటీ ఇద్దామని కూడా చాలా ప్రయత్నం అయితే చేశారు. కానీ ఏదైతే కాంగ్రెస్ సపోర్టు ఉంటేనే తనకి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక ఆలోచనతోనైతే ముందుకెళ్లారు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడి నుంచి ఏపీకి వెళ్తే దీనికి సంబంధించి ప్రజలు ఎలా స్వీకరిస్తారో అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికీ మనం చూడొచ్చు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రస్తుతం నడుస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ సొంత అన్నా చెల్లెలు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించి పోటీ ఎలా ఉండబోతుంది అనేది ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఉంది. అలాగే ప్రస్తుతం అయితే అక్కడ మన ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడంతో ప్రజలు కూడా ఎంతో మేలు జరిగినట్లు కూడా మనకు తెలుసు. అలాగే ఆ కాంగ్రెస్ పార్టీకి మెయిన్గా ఇప్పుడు రాజశేఖర్ బిడ్డ షర్మిలని అధ్యక్షులు చేసినా లేదంటే పీసీసీ పదవులు ఇచ్చినా సరే ఏదైతే రాజశేఖర్ రెడ్డి సంబంధించి ఆమె కూడా అలాగే పాలన చేస్తుందా అనేది అయితే ప్రజలు స్వీకరిస్తారో లేదనేది అయితే మనం చూడాల్సి ఉంది శివ. ఓకే కుమార్, థ్యాంక్ యూ.